మీటింగ్స్లో దీన్ని చెప్పడం జరిగింది. ఓకే, కానీ అట్లాంటి ఇప్పుడు మీకు నష్టం అంత యాక్చువల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టింది రాష్ట్ర విభజన కన్నా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతటినీ తీసుకెళ్ళిపోయారు, ఓటు బ్యాంక్ని నాయకుల్ని అందరినీ హైజాక్ చేసాడు ఆయన. అండ్ కాంగ్రెస్ పార్టీకి బాగా వాల్యుబుల్గా చూసినటువంటి రాజశేఖర రెడ్డి గారి లెగసీని కూడా వారు క్లెయిమ్ చేశారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేసారు. ఓకే, అది ఒక అధ్యాయం. ఈ విచిత్రం ఏమిటంటే ఇప్పుడు మీరు తెచ్చిపెట్టుకుని నా షర్మిలని ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆవిడ నిర్ణయించుకున్నప్పుడు దానికి తాత్కాలికంగా బ్రేక్ వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకులే కదా. దానికి కారణం తెలుసా మీకు? అసలు నేను కూడా విన్నాను, వీరు ఫోన్ చేసి అవసరమైతే మీకు సపోర్ట్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాము అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో కాదో నేనైతే నిర్ధారణ చేయలేదు, నేను బయట విన్నా విషయం. అదే బహుశా శర్మలమ్మ గారు బయట చెప్పుంటారు. అంటే నేను అనేది సపోర్ట్ చేస్తాను, ఆవిడ చేసుకోవద్దు, అందుకే మీరు డిలే అయిందని మీరు అనుకుంటున్నారు. నేను అనుకోవటం ఏముంది, వాస్తవం కూడా అదే కదా, కాదా? నాకు తెలియదు, నేను కూడా అదే విన్నాను. అదే అనేది డిలే అయిందా లేదా? ఆవిడ రమ్మన్నారా? సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలిశారా? కలిశారు. కలిసిన తర్వాత ఆవిడ అక్కడి నుంచి మీ ఇంకొక ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడి దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళినప్పుడు ఆయన ఈ మాట చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి కూడా మనవాడలే, ఎలక్షన్లు అయిన తర్వాత అవసరమైతే మనం సపోర్ట్ చేస్తామన్నాడని. సో ఇక అందుకనే డిలే అయిపోయింది. మళ్ళీ తర్వాత రాహుల్ గాంధీ, నాకు తెలిసి రాహుల్ గాంధీకి వాస్తవం బోధపడి అప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈవిడిది క్లియర్ అయింది. ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి తెలివి గొప్పదా, కాంగ్రెస్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నాయకులు వాళ్ళు ఏమన్నా పిలవాలో కూడా తెలియదు, వాళ్ళు ఏమిటి ఎట్టంటే వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ పరిస్థితికి చాలా కారణాలు పెద్ద వెతకక్కర్లా, భూతత్వం పెట్టక్కర్లా, చూడక్కర్లా, చిన్నపిల్లలు కూడా చెప్పేయగలరు. అంటే నా ఉద్దేశంలో కాంగ్రెస్ అధిష్టానం వారు కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే బహుశా కొంత ఆలోచన చేస్తుంటారు. ఏమిటి, ఒక కుటుంబాన్ని చేలుస్తున్నామనే ఆరోపణ వస్తుందా అని దాని తాలూకా సాధక బాధల్ని ఎగ్జామిన్ చేసేదానికి కొంత టైం తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే అదొక సెన్సిటివ్ ఇష్యూ. పవర్లోకి రావాలి, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా చేసేయాలి అనే భావన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ స్టేట్ విషయంలో కూడా ఉండదు. కొంత నైతిక విలువలు కూడా పార్టీ అన్న తర్వాత నైతిక విలువలు చూడాలి కదా. మోడీ గారు లాగా ఏదేమైనా కూడాను, ఏం మాట్లాడైనా కూడాను పవర్లోకి రావాలనుకుంటే ఎట్లాగా? కాంగ్రెస్ పార్టీకి కొంత నైతిక విలువలు ఉన్నాయి, కొంత చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉందన్నా ఒప్పుకుంటా, స్వాతంత్రాన్ని తీసుకున్నటువంటి పార్టీ. వినండి, నైతిక విలువలు మీ సొంతం అని మాత్రం చెప్పకండి.